అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 9వ అధ్యాయం గురించి వివరించబోతున్నాను. 9వ రోజు పారాయణ చేయవలసినది హరినామస్మరణ ఫలము. పోయి మేము శ్రీమన్నారాయణ దూతలము వైకుంఠము నుంచి వచ్చి ఉన్నాము. యమధర్మరాజు పాపాత్మలను తీసుకుని రమ్మని కదా మిమ్మల్ని పంపింది. ఎటువంటి పాపాత్మలను మీ ప్రభువు తీసుకుని రమ్మని ఉన్నారు అని విష్ణుదూతలు యమదూతలని అడిగారు. అందుకు యమదూతలు, విష్ణుదూతల్లారా, మానవులు చేయు పాపపుణ్యములకు సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, వాయువు, అహోరాత్రములు సాక్షులు. వారు ప్రతిరోజు మా ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియచెప్పుచుందురు. ఆ తరువాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడును. ఆయా మానవుల పాపములు పండి వారు మరణం సమీపించినప్పుడు యమదూతలమైన మమ్ములను పంపి పాపులను యమపురికి తీసుకుని రావాల్సినదిగా ఆజ్ఞాపింతురు. కులాచారములను విడిచిన వారు, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారును, పరస్త్రీలను సంగమించిన వారును, తల్లిదండ్రులను, గురువులను హింసించిన వారు, జీవహింస చేసిన వారు, వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు, శుభకార్యములను చెడగొట్టిన వారు, పురాణములను దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాశములతో బంధించి తీసుకొని పోయి నరకమందు పడవేసి వివిధ రకములైనటువంటి యమయాత్రలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండెంతుము. ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కూడా కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కూతులను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకుని పోవుటకు మేము వచ్చితిమి. ఇట్టి పాపిని మీరెట్లా వైకుంఠమునకు తీసుకుని పోవుదురు అని యమదూతలు విష్ణుదూతలని అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ యమదూతల్లారా, ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు. జపదానాదులు ఆచరించిన వారు, అన్నదానం, గోదానం, కన్యాదానం, సాలగ్రామ దానాదులను ఆచరించిన వారు, అనాథ ప్రేత సంస్కారములు చేసిన వారు, తులసి వనములను పెంచిన వారు, వాపీకూప తటాకములను త్రవ్వించిన వారు, శివకేశవులను పూజించిన వారు, చనిపోవు సమయమున తెలిసి కాని తెలియక కాని శివ అని శివుణ్ణి కాని నారాయణ అని హరిని కాని స్మరించిన వారు, హరినామ స్మరణ చెవిన సోకిన వారు పుణ్యాత్ములు. ఈ అజామిలుడు ఎంతటి పాపములు ఆచరించినప్పటికీ కూడా చనిపోవు సమయమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నాము అని విష్ణుదూతలు యమదూతలతోటి పలికిరు. ఆ దూతల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మొత్తము ఆశ్చర్యంతో విన్నటువంటి అజామిలుడు విష్ణుదూతలతో, అయ్యా, నా జన్మలో ఎన్నడూ నేను శివకేశవులను పూజించట కానీ పుణ్యకార్యములను ఆచరించట కానీ చేసి ఉండలేదు. నా తల్లిదండ్రులను కూడా నేను గౌరవించలేదు. కులభ్రష్టుడై బావి వరసలు లేక సంగమించి కరినటువంటి నా కుమారుని యంద కల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవచ్చున్నారు. నా తల్లిదండ్రుల పుణ్యఫలము వలన, నా పురాకృత సుకృతము వలన అదృష్టవంతుడైతిని అని పలికి విమానమెక్కి ఆనందంతో వైకుంఠమునకు పోయెను. కనుక ఓ జనక మహారాజా, తెలిసి కాని తెలియక కాని నిప్పుని తాకిన కాలి బొబ్బలెక్కి బాధ పుట్టినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షం లభించినది. కార్తీక పురాణము 9వ అధ్యాయం సమాప్తం.